హాయ్ ఫ్రెండ్స్, పాలిసెట్ రిజల్ట్ లో మీ ర్యాంక్ వేలలో వచ్చిందా? అయితే గవర్నమెంట్ కాలేజ్ లో ఫ్రీ సీట్ వస్తుందో లేదో అని భయంగా ఉందా? ఇవాల్టి ఈ వీడియోలో ఆ టెన్షన్ మీకు అవసరం లేకుండా 2025 కట్ ఆఫ్ ప్రకారం టాప్ ఫస్ట్ ర్యాంక్ నుంచి 40,000 ర్యాంక్ వచ్చినా సరే ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వస్తుంది. అయితే నేను చెప్పిన ర్యాంక్ వైజ్ మీరు ఈ కాలేజీలను సెలెక్ట్ చేసుకుంటే తప్పకుండా సీట్ వస్తుంది. సో మొదటగా ర్యాంక్ 35,000 నుంచి 40,000 వరకు వచ్చిన ఓసీ కేటగిరీకి నేను ప్రిఫర్ చేసే కాలేజెస్ వచ్చేసి: 1 గవర్నమెంట్ పాలిటెక్నిక్ పార్వతీపురం, 2 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కదిరి, 3 గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్సీపట్నం, 4 గవర్నమెంట్ పాలిటెక్నిక్ జమ్మలమడుగు, 5 గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాళహస్తి. ఇందులో ఆఫర్ చేసే ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. అలాగే ఎస్సీ కేటగిరీకి అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ పార్వతీపురం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పాలమనేర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజంపేట్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ జమ్మలమడుగు. ఇందులో ఆఫర్ చేసే ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇప్పుడు అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వైపు చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ టెక్కలి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజమండ్రి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కడప, గవర్నమెంట్ పాలిటెక్నిక్ బొబ్బిలి. ఇందులో ఆఫర్ చేసే 2 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇక చివరిగా బీసీ కేటగిరీని చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజమండ్రి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్సీపట్నం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పాలంనేర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాయచోటి. ఇందులో ఆఫర్ చేసే 2 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు సెకండ్ కేటగిరీ 30,000 ర్యాంక్ నుంచి 35,000 మధ్య ర్యాంక్ వచ్చిన వారు. ఓసీ కేటగిరీలో అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ పాలంనేర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వింజామూర్, ఎస్వియు పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ బొబ్బిలి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ హిందూపూర్. ఇందులో ఆఫర్ చేసే ముఖ్యమైన కోర్సులు 3: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అలాగే వీటిలో ఎస్సీ కేటగిరీని చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కదిరి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్సీపట్నం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ హిందూపూర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల్. వీటిలో ఆఫర్ చేసే 3 ముఖ్యమైన కోర్సులు మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీని చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కదిరి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వింజామూర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ జమ్మలమడుగు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పాలంనేర్. వీటిలో ఆఫర్ చేసే 3 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్, 2 మెకానికల్ ఇంజనీరింగ్, 3 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అలాగే చివర బీసీ కేటగిరీని చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాయదుర్గ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వింజామూర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ టెక్కిలి. వీటిలో ఆఫర్ చేసే 2 ముఖ్యమైన కోర్సులు మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. అలాగే ఇప్పుడు థర్డ్ కేటగిరీలో 25,000 నుంచి 30,000 మధ్య ర్యాంక్ వచ్చిన ఓసీ కేటగిరీని చూసుకున్నట్లయితే పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప, గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాయచోటి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ టెక్కిలి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల్, ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు. ఇందులో ఆఫర్ చేసే 4 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. అలాగే ఇందులో ఎస్సీ కేటగిరీని చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ బొబ్బిలి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజమండ్రి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ జమ్మలమడుగు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ టెక్కలి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీశైలం. ఇందులో ఆఫర్ చేసే 3 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీని చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కదిరి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వింజామూర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ జమ్మలమడుగు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పాలంనేర్. ఇందులో ఆఫర్ చేసే 3 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అలాగే చివర బీసీ కేటగిరీని చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ జమ్మలమడుగు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీశైలం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ హిందూపూర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కదిరి. ఇందులో ఆఫర్ చేసే 2 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఫోర్త్ కేటగిరీలో 20,000 నుంచి 25,000 మధ్య ర్యాంక్ వచ్చిన ఓసీ కేటగిరీని చూస్తే ఏఎల్సి పాలిటెక్నిక్ గుంటూరు, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కలిగిరి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ హిందూపూర్, డాక్టర్ వైసి జేమ్స్ ఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కుప్పం. వీటిలో ఆఫర్ చేసే 5 ముఖ్యమైన కోర్సులు కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అలాగే ఇందులో ఎస్సీ కేటగిరీని చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాయచోటి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాళహస్తి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వింజామూరు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పాలంనేర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పార్వతీపురం. వీటిలో ఆఫర్ చేసే 3 ముఖ్యమైన కోర్సులు మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్,
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అలాగే ఇందులో ఈడబ్ల్యూఎస్ కేటగిరీని చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మదనపల్లి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ బొబ్బిలి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పైలీర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పార్వతీపురం. వీటిలో ఆఫర్ చేసే 3 ముఖ్యమైన కోర్సులు ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇందులో చివరిగా బీసీఏ కేటగిరీని చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ పాలంనేర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మదనపల్లి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పార్వతీపురం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పైలర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజంపేట్. వీటిలో ఆఫర్ చేసే 3 ముఖ్యమైన కోర్సులు మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఇప్పుడు 5th కేటగిరీలో 15,000 నుంచి 20,000 మధ్య ర్యాంక్ వచ్చిన వారు ఇందులో ఓసీ కేటగిరీకి వస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పైలర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కాకినాడ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరువురు, SSMVM పాలిటెక్నిక్ తణుకు. వీటిలో ఆఫర్ చేసే 5 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అలాగే ఇందులో ఎస్సీ కేటగిరీని చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కడప, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పైలర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కుప్పం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ హిందూపూర్. వీటిలో ఆఫర్ చేసే 4 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అలాగే ఇందులో ఈడబ్ల్యూఎస్ కేటగిరీని చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ తెక్కలి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాయచోటి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కుప్పం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ హిందూపూర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజంపేట్. వీటిలో ఆఫర్ చేసే 4 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఇందులో చివరిగా బీసీ కేటగిరీని చూసినట్లయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కడప, గవర్నమెంట్ పాలిటెక్నిక్ బొబ్బిలి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కుప్పం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాళహస్తి. వీటిలో ఆఫర్ చేసే 4 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. ఇప్పుడు 6th కేటగిరీలో 10,000 నుంచి 15,000 మధ్య ర్యాంక్ వచ్చిన వారికి ఓసీ కేటగిరీలో ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్సీపట్నం, ఎస్వికేపి అండ్ డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పాలిటెక్నిక్ పెనుగొండ, ఎస్ఎస్ఆర్ అండ్ సిబిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. ఇందులో ఆఫర్ చేసే 5 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటల్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్. ఇందులో ఎస్సీ కేటగిరీని చూసినట్లయితే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ తెక్కలి, ఎస్వియు పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు. వీటిలో ఆఫర్ చేసే 4 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీని చూసినట్లయితే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాళహస్తి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కడప, ఎస్ఆర్ఆర్ అండ్ సిబిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. వీటిలో ఆఫర్ చేసే 4 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇక చివరిగా ఇందులో బీసీ కేటగిరీని చూసినట్లయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ హిందూపూర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ తెక్కలి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాయచోటి. వీటిలో ఆఫర్ చేసే 4 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్. ఇప్పుడు 7th కేటగిరీలో 5,000 నుంచి 10,000 ర్యాంక్ మధ్య వచ్చిన వారిలో ఓసీ కేటగిరీని చూసినట్లయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, ఏఎన్ఎం అండ్ వివిఎస్ఆర్ పాలిటెక్నిక్ కృష్ణ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాకినాడ, SSMVM పాలిటెక్నిక్ తణుకు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్, శ్రీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం. వీటిలో ఆఫర్ చేసే 5 ముఖ్యమైన కోర్సులు కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. అలాగే ఇందులో ఎస్సీ కేటగిరీని చూసినట్లయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, ఏఎన్ఎం అండ్ వివిఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ కృష్ణ, శ్రీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాకినాడ. వీటిలో ఆఫర్ చేసే 5 ముఖ్యమైన కోర్సులు కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. ఇక ఇందులో ఈడబ్ల్యూఎస్ కేటగిరీని చూసినట్లయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాకినాడ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ,
SMVM పాలిటెక్నిక్ తణుకు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్సీపట్నం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్. వీటిలో ఆఫర్ చేసే 5 ముఖ్యమైన కోర్సులు కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. అలాగే ఇందులో బీసీ కేటగిరీని చూసినట్లయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాకినాడ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్సీపట్నం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాళహస్తి, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ. వీటిలో ఆఫర్ చేసే 5 ముఖ్యమైన కోర్సులు సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. ఇక చివరిగా 8th కేటగిరీ వచ్చేసి 1వ ర్యాంక్ నుంచి 5,000 ర్యాంక్ మధ్య వచ్చిన స్టూడెంట్స్. ఓసీ కేటగిరీని చూసినట్లయితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ రాజమండ్రి, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం. వీటిలో ఆఫర్ చేసే 5 ముఖ్యమైన కోర్సులు కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. అలాగే ఇందులో ఎస్సీ కేటగిరీని చూసినట్లయితే ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం. అలాగే వీటిలో ఆఫర్ చేసే 4 ముఖ్యమైన కోర్సులు వచ్చేసి కంప్యూటర్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. అలాగే ఇందులో ఈడబ్ల్యూఎస్ కేటగిరీని చూసినట్లయితే ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, ఏఎన్ఎం అండ్ వివిఎస్ఆర్ పాలిటెక్నిక్ కృష్ణ. వీటిలో ఆఫర్ చేసే 4 ముఖ్యమైన కోర్సులు వచ్చేసి కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇక చివరిగా ఇందులో బీసీ కేటగిరీని చూసినట్లయితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు, ఏఎన్ఎం అండ్ వివిఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ కృష్ణ. వీటిలో ఆఫర్ చేసే 4 ముఖ్యమైన కోర్సులు కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. చివరిగా 40K కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారు టెన్షన్ పడకండి. మీరందరూ 30 to 40K మధ్య ర్యాంక్ వచ్చిన వారి కాలేజెస్ మీరు పెట్టుకోండి, ఛాన్స్ రావచ్చు. లేకుంటే ఎలాగో ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి, అప్లై చేసుకోండి. సో మన నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.